హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ బాలకృష్ణ. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు కానీ కొన్ని చర్చలు కానీ ఆశ్చర్యకరమైన విషయం కాదు, కానీ రాబోయే రోజుల్లో మనం ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక మామూలు ఛాన్స్ కాదు, గోల్డెన్ ఛాన్స్, ఒక లక్కీ ఛాన్స్ లాంటివి చెప్పొచ్చు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక రాజధాని కావాలి అంటే, రాజధాని ఉంది ఆల్రెడీ, దట్ ఈస్ ఢిల్లీ. రాష్ట్రమే రాజధానిగా కలిగినటువంటి దేశం మనది భారతదేశం. సో ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందంటే, వాయు కాలుష్యం కావచ్చు, విపరీతమైన ట్రాఫిక్, రకరకాల కాంప్లెక్సెస్ వల్ల అక్కడ చాలా మంది వెళ్ళాలంటే సానుకూలత చూపటం లేదు. కొద్దిమంది రకరకాల హృద్రోగాలకి వాటికి వీటికి గురవుతున్నారు, శ్వాస సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే, చాలా మంది సోషల్ మీడియా వేదికగా కూడా ఢిల్లీ ఒక క్యాపిటల్ గా మనం పరిగణించలేము, ఒక దేశ రాజధానిగా ఒకప్పుడు రాజధానిగా ఉంది, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఎమోషన్ తోటి దాన్ని రాజధానిగా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ పొల్యూషన్స్ లో, ఈ వాతావరణంలో, ఈ కాంప్లెక్సిటీలో అక్కడ ఉండలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది చూపు భారతదేశంలో సౌత్ ఇండియా వైపు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ వైపు పడుతుంది. ఒక దేశ రాజధానికి కావాల్సిన లక్షణాలని కూడా హైదరాబాద్ నగరానికి ఉన్నాయి. సో ఎందుకు హైదరాబాద్ నగరాన్ని రాజధాని చేయకూడదు దేశానికి? ఎందుకంటే ఏ మౌలిక సదుపాయాలు కావాలో ఒక దేశ రాజధానికి, ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా ఉంది మన హైదరాబాద్, తెలంగాణ రాజధానిగా ఉంది, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా ఉంది హైదరాబాద్. అన్ని రంగాల అభివృద్ధి చెందింది. సో ప్రస్తుతం దీన్ని దేశ రాజధానిగా ఎందుకు చేయకూడదు? ఇప్పటికే చాలా జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఐఐసిటి కావచ్చు, సర్వే ఆఫ్ ఇండియా లాంటివి కావచ్చు, ఐఆర్డిఏ లాంటి సంస్థలు. ఇవి కాకుండా కొన్ని కేంద్ర స్థాయి సంస్థలకు సంబంధించిన కొన్ని శాఖలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే, దాదాపు ఒక రాష్ట్ర రాజధాని దేశ రాజధాని కాగలిగే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక నగరంగా మన హైదరాబాద్ నగరాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, సౌత్ ఇండియాలో చూసినప్పుడు ఒక రాజధాని చేయాలనుకున్నప్పుడు దేశ రాజధానికి బెంగళూరుని అనుకుంటే, బెంగళూరులో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ అక్కడ జనాభా పెరిగిపోవటం, ట్రాఫిక్ సమస్యలు, తదితర కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఢిల్లీకి పట్టే సమస్య బెంగళూరు కూడా బెంగళూరు కూడా రావచ్చు. సేమ్ అటువంటి సమస్య బెంగళూరుకు రావచ్చు. కాబట్టి హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ లేదు. వెల్ మెయింటైన్డ్ సిటీగాను, ప్లస్ ఒక ఫేవరెట్ డెస్టినేషన్గా కూడా హైదరాబాద్ నిలుస్తుంది. రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ని మనం దేశ రాజధాని కూడా చూసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పి ఒక సమాచారం మనకు అందుతోంది. ఇది ఒక శుభ పరిణామంగా కూడా చెప్పవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్గా కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.